ఈరోజు నసరాపేటలో మైనార్టీల కోసం నిర్దేశించిన విద్యా సంస్థల్ని చూడటం జరిగింది. ఈనాడు చాలా బాధగా ఉంది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మైనార్టీ వర్గాలలో విద్యా వ్యాప్తి జరగాలి, వాళ్ళు విద్యావంతులు అవ్వాలి, వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి, ఉద్యోగ అవకాశాలు మెండుగా రావాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 14 చోట్ల MSDP గ్రాంట్ ద్వారా స్కూల్ భవనాలు, ITA పాలిటెక్నికల్ భవనాలు, అదే రకంగా హాస్టల్ బిల్డింగ్లు నిర్మించడం జరిగింది. మొత్తం సుమారుగా ఒక్కొక్క దానికి ఒక 10-15 కోట్ల రూపాయలు ఆనాడు స్థలం ఇవ్వటమే కాకుండా, గ్రాంట్ ఇవ్వటమే కాకుండా మరి బిల్డింగ్లు కట్టే విధంగా ఆనాడు పూనుకోవటం. తెలుగుదేశం పార్టీ హయాంలోనే కొంతవరకు పని పూర్తయింది. 2020-2021 ప్రాంతంలో మొత్తం బిల్డింగ్లన్నీ తయారైనాయి. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనారిటీల ఎడల చాలా చిన్న చూపు చూసింది. ఏదైతే ప్రాజెక్టు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మరి మల్టీ సెక్టోరియల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద మైనార్టీల కోసం మరి ఆయన నిర్ణయం తీసుకుని వందలాది కోట్ల రూపాయలు మరి కేటాయించి విద్య కోసం ప్రోత్సహించడానికి తీసుకున్న పథకాలన్నీ నీరుగార్చారు. 5 సంవత్సరాలలో ఈ మరి విద్యా సంస్థలకు ఒక్క పైసా కూడా పెట్టలేదు. అంతేకాకుండా ఈ విద్యా సంస్థలు నడవడానికి అవసరమైన మరి టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, ఉపాధ్యాయుల్ని, మరి ప్రిన్సిపాల్, అధ్యాపకుల్ని నియమించాలి, అదే రకంగా క్లరికల్ స్టాఫ్ని నియమించాలి. అవి ఏమీ నియమించకుండా ఈ భవనాల్ని సుమారుగా 5 సంవత్సరాలుగా మూలన పెట్టేసింది. ఈనాడు ఏం పట్టించుకోలేదు. దీన్ని బట్టి అర్థం ఇదేంటంటే వైఎస్ఆర్సీపీ మైనార్టీలని మోసం చేసింది, దగా చేసింది అంటానికి ఇది ఒక తార్కాణం. ఈరోజు ITA మరి కాలేజీ కోసం ఇక్కడ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు స్థలం ఇచ్చి, డబ్బులు ఇచ్చి ఈ భవనం నిర్మించారు. ఇక్కడ కనుక ఇది పూర్తి చేస్తుంటే సంవత్సరానికి 400 మంది పిల్లలు, మైనార్టీ వర్గాలకు చెందిన పిల్లలు, అందులో కొంత భాగం BC, SC, STలకు కూడా కొంత భాగం విద్య నేర్చుకునే అవకాశం ఉండేది. అలా లేకుండా 5 సంవత్సరాలు వృధా చేశారు. ఈనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇక్కడ ITA ప్రిన్సిపాల్ గారిని ఇన్ఛార్జ్గా వేయటం జరిగింది. రాబోయే రోజుల్లో అంటే వచ్చే విద్యా సంవత్సరంలో జూన్లో జరిగే మళ్ళీ విద్యా ప్రారంభ సంవత్సరంలో ఇక్కడ అధ్యాపకుల్ని, అదే రకంగా కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా రేపు ప్రభుత్వ పరంగా ఇచ్చి ఈ ITA కాలేజీలో పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఉండే రకంగా రేపు చర్యలు తీసుకోబోతున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఇక్కడ బాలుర హాస్టల్ ఉంది, బాలికల హాస్టల్ కూడా ఉంది. వాటి మీద కూడా దృష్టి సారించి పిల్లలు ఉండటానికి వసతి ఏదైతే మరి భవనాల పరంగా పూర్తి అయినాయో దాన్ని కూడా ఉపయోగంలో తీసుకురావడానికి మన ఎమ్మెల్యే గారు, మరి ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే గారు మైనార్టీలకి మరి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఆయన మైనార్టీలను చాలా అభిమానిస్తారు. ఈరోజు ఎమ్మెల్యే గారి గెలుపు మైనార్టీల సహకారంతో ఈనాడు ఎమ్మెల్యే గారి గెలుపు కూడా జరిగింది. ముస్లిం సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వారి ఆదేశాల మేరకు రాష్ట్ర అధికార సలహాదారు మాజీ మండల చైర్మన్ గారు షరీఫ్ గారు, అదేవిధంగా ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారు మౌలానా గారు, వీళ్ళిద్దరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నర్సరావుపేట రావడం జరిగింది. ఏదైతే 2015లో తెలుగుదేశం పార్టీ హయాంలో ఇక్కడ ITA కాలేజీ, అదేవిధంగా ముస్లిం మైనార్టీ బాలబాలికల హాస్టల్స్ కానీ, డిగ్రీ కాలేజీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత వైసీపీ ప్రభుత్వంలో మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మౌలిక సదుపాయాలు కానీ ఏది అమలు చేయలేదు కాబట్టి ఫ్యాకల్టీ లేదు. అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాల్లో ఎన్నో సంవత్సరాలుగా ముస్లిం మైనార్టీ సోదరులు, నాయకులందరూ కూడా ఫైట్ చేశాము. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేయడం జరిగింది. మేము కోరేది ఒకటే, వాళ్ళ పెద్దలు రావడం జరిగింది, వారి ద్వారా ముస్లిం మైనార్టీ బాలబాలిక హాస్టల్స్లో ఫ్యాకల్టీని అరేంజ్ చేయాలి, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. ITA కాలేజీలో
మరి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అదేవిధంగా పిల్లలు రేపు 2025లో పైన మరి విద్యా సంవత్సరం జాయిన్ అవ్వడానికి వీలుగా 400 మంది పిల్లలు ఐటీఐ కాలేజీలు చదువుకోవడానికి వీలుగా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయమని వారిని మేము కోరడం జరిగింది. మా వినతిని స్వీకరించారు. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారి ద్వారా ఇవన్నీ కూడా సమకూరుస్తారని మాకు ధైర్యం ఉంది. ఏదైతే 5 ఏళ్లుగా మాకు అండగా ఉన్నారో ముస్లిం మైనారిటీ సోదరులు, అదేవిధంగా టీడీపీ, జనసేన, బీజేపీకి అండగా ఉన్నారో వారందరికీ అందరం కూడా అభివృద్ధి పరంగా ముందుకెళ్ళాలి, ఆర్థిక పరంగా ముందుకెళ్ళాలి, విద్యాపరంగా ముందుకెళ్ళాలని చెప్పి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చిన ఇద్దరు మరి మహానుభావులు, మా మండలి చైర్మన్ గారు షరీఫ్ గారు కానీ, మరి ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారు మౌలానా గారు, ఇద్దరు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.